మార్కాపురం జిల్లా ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలో పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాజెక్టును వేగవంతం చేయాలనే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం 456 కోట్ల రూపాయల వ్యయంతో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ని ఆధునీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా మరింత సమర్థవంతంగా మారనుంది. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలిస్తూ పనుల పురోగతిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో అందుకు తగ్గట్టుగానే ఇక్కడ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనుల కోసం 456 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఫీడర్ కెనాల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫీడర్ కెనాల్లో ఈ లైనింగ్ పనులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు అంటే ఈ యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేటువంటి విషయాల గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు కూడా ఈ యొక్క పనుల గురించి ఎప్పటికప్పుడు విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం పశ్చిమ ప్రాంత ప్రజలకి, ఈ మార్కాపురం ప్రకాశం జిల్లా ప్రజలకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో మార్కాపురం జిల్లా చేస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే మార్కాపురం జిల్లాను ప్రకటించారు. ఇప్పుడు ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు ఉందో దీనిని కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవుతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. వ్యవసాయ రంగానికి కూడా ఎంతో మేలు చేకూరేటువంటి పరిస్థితి ఉంది. ఈ లైనింగ్ పనులన్నీ కూడా పూర్తయితే దీని ద్వారా నీటి వృధా అరికట్టవచ్చును. నీటి వృధా తగ్గి ఈ యొక్క వ్యవసాయ రంగానికి ఈ వాటర్ అంతా కూడా ఎంతో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అందుకు తగ్గట్టుగానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి విషయాలు కూడా స్వయంగా ఆయనే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. ఇటీవల కూడా మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు సొరంగంలోకి వెళ్ళి అక్కడ లోపల పనులు ఎలా జరుగుతున్నాయి, ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది, ప్రాజెక్టును ఎప్పటిలోపు మనము ఈ యొక్క నీరు ఇక్కడ ప్రవహించేలాగా చేయవచ్చు అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ పనుల పురోగతి పైన అధికారులతోటి సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పైన సమీక్ష నిర్వహించినటువంటి తర్వాత వెలిగొండ ప్రాజెక్టును ఈ సంవత్సరంలోనే పూర్తి చేయాలి, అందుకు తగ్గట్టు పనులు వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి నెలకొనింది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో ఇటు మార్కాపురం జిల్లా ప్రకటించారు, అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేయబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలతో పాటు ఈ పశ్చిమ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఈ యొక్క శుభ పరిణామం అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రశాంత్, YK టీవీ, వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.